అమరావతిపై మళ్లీ విషక్రీడ. హైదరాబాద్ పల్లవి అందుకున్న అధికార పార్టీ. జూన్తో ముగియనున్న ఉమ్మడి రాజధాని గడువు. హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగేలా గడువు పెంపు కోరతామంటున్న వైసీపీ. 10 ఏళ్లలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న ధ్యాసేమర్చిన ఏపీ ప్రజలు. అమరావతి స్వావలంబన కోసం ఎదురుచూస్తున్న భాగస్వామ్య రైతులు. 3 రాజధానుల ఏర్పాటు ప్రకటనతో ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తున్న రైతాంగం. ప్రభుత్వ తాజా వాదన సాకారం అయితే ఏపీలో పారిశ్రామిక ప్రగతి మృగ్యమై పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విశృంఖలత పురివిప్పింది. రాజధాని ముసుగులో మరో విషక్రీడకు అధికార పార్టీ తెరతీసింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి ఆ మేరకు చట్టంలో పొందుపరిచారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 2013 ప్రకారం మరో 3.5 మాసాల్లో ఆ గడువు కాస్త ముగుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భావించింది. తెలంగాణలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అప్పట్లో ఆ నిర్ణయం అనివార్యమైంది. అసలే ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం శక్తికి మించిన పనే. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఆ సాహసానికి పూనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికతో పాటు వివిధ కోణాలలో పరిశీలన జరిపి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. దానికి అమరావతిగా నామకరణం చేసింది. విశ్వ బహుజన రాజధానిగా అమరావతిని నిర్మాణం చేసేందుకు రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా P4 విధానంలో అమరావతి నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇక్కడ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని. ప్రపంచ అత్యుత్తమ రాజధాని నగర నిర్మాణంలో తాము భాగస్వాములం అవుతున్నామనే ఆనందంలో ఆ ప్రాంత రైతాంగం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్కు ఉపయోగపడే విధంగా రూపొందనున్న అమరావతి కోసం 30,000 మందికి పైగా రైతులు తరతరాలుగా వారసత్వంగా సంక్రమిస్తున్న విలువైన భూములను మారు ఆలోచనకు తావు లేకుండా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇచ్చిన వారిలో 90% మంది సన్న చిన్నకారు రైతులే. వారిలో ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారే అధికం. ఒక రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒక్క రూపాయి ఆర్థిక భారం పడకుండా భూ సమీకరణ విధానంలో భూమి సమకూరడం చూసి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. తొలుత తాత్కాలిక ఏర్పాట్లతో ప్రారంభమైన రాజధానిలో ఒక్కొక్కటిగా సమకూరసాగాయి. శాసనసభ, సచివాలయం, న్యాయస్థాన భవనాలు రూపుదిద్దుకున్నాయి. ఉద్యోగుల వసతి గృహ నిర్మాణం ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు, కంపెనీలు వరుస కట్టాయి. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు నూతన రాజధానికి తరలి వచ్చేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. క్రమేపీ తరలి రావడం జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నదనే విషయాన్నే చాలా మంది మర్చిపోయారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోయాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం 3 రాజధానులు ఏర్పాటు చేయాలనే వాదనను ముందుకు తీసుకువచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ క్రమంలోనే అమరావతిపై కుల ముద్ర వేయడం, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతాంగం భగ్గుమంది. 2019 డిసెంబర్ 19వ తేదీ నుంచి దాదాపు 1500 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు. 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వం, భూములు ఇచ్చిన రైతులు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఆ ఇరువురి వాదనలలో సహేతుకత, న్యాయబద్ధతను న్యాయస్థానాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలంలోనూ గత 5 సంవత్సరాలుగా ఏనాడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంతకాలం పాటు పొడిగించాలన్న ప్రస్తావనే చోటు చేసుకోలేదు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ స్వరం మారింది. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు ఒకరు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం పాటు గడువు పొడిగించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో భావోద్వేగ రాజకీయాలకు తెరలేపే క్రమంలో భాగంగా ఆ ప్రకటన చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన అనంతరం ప్రాంతీయవాదాలకు పూర్తిగా కాలం చెల్లిందని అందరూ భావిస్తున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ లేవనెత్తిన వాదన తెలంగాణలో బీఆర్ఎస్ కు మేలు కోసమేనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
దీన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాదుపై ఆంధ్రుల పెత్తనం కోసం చూస్తున్నారు అన్న వాదన తెర మీదకు వచ్చే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనా ఈ విధమైన ప్రకటన అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను అవమానించడమే అని చెప్పవచ్చు. దశాబ్ద కాలం గడిచినా ఇప్పటికీ కనీసం రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక 3 రాజధానుల విధానానికి కట్టుబడి ఉంటారా అన్న విషయంపై కాకుండా చర్చ అంతా ఉమ్మడి రాజధాని వైపు మరల్చడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం దాగి ఉండవచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి అడుగంటిపోయింది. రాజకీయ కక్షలు, వేధింపులు, అస్థిర అసంబద్ధ నిర్ణయాల కారణంగా ఉన్న పరిశ్రమలు సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ స్థితిలో మరికొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న వాదన ముందుకు వస్తే దేశీయంగా అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ అనాథగా మారే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికి తిరోగమన చర్యే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.